హలో ఫ్యామిలీ, వెల్కమ్ టు ద విలేజ్ విసా యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం పల్నాడు జిల్లాలోని సంజీవని కొండ అక్కడ ఉన్న పర్వతం గురించి తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. ముందుగా మనం సంజీవని కొండ పర్వతానికి పోవాలంటే పల్నాడు జిల్లాలోని బొమ్మరాజపల్లి గ్రామానికి చేరుకోవాలి. ఆ గ్రామ సమీపంలో ఉన్న కొండనే సంజీవని కొండగా అక్కడ గ్రామస్తులు నమ్ముతారు. కొండపై ఎక్కే మార్గం చాలా ప్రమాదకరంగా ఉంటుంది. అమ్మో చుట్టూ రాతి శిలలు, కొండలు కనిపిస్తాయి. ఈ కొండపై ఉన్న శివుని ఆలయం భక్తులకు ఎంతో ప్రశాంతతను ఇస్తుంది. కానీ ఇప్పుడు భక్తులు ఈ ఆలయాన్ని సందర్శించడం లేదు. దానికి కారణం తెలియాల్సి ఉంది. అక్కడ మరో మిస్టరీగా హనుమంతుని పాదాలు మనం చూడవచ్చు. హనుమంతుని పాదాల మోపిన రాతి ఆకారం భక్తులకు ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది. పల్నాడు జిల్లా ఈపురం మండలం బొమ్మరాజపల్లి గ్రామం సంజీవకొండ శ్రీ ఆంజనేయ స్వామి పాదాలు సంజీవకొండ మీద చూడండి ఫ్రెండ్స్. పల్నాడు జిల్లాలోని సంజీవుని కొండ కేవలం ఒక కొండ మాత్రమే కాదు, ఇది భక్తి, పురాణ, ప్రకృతి అందాల కలయిక. మీరు పల్నాడు జిల్లా వస్తే తప్పకుండా ఈ కొండ ప్రదేశాన్ని చూసి ఎంతో అద్భుతంగా ఈ కొండ అందాలని తెలుసుకుంటారని యూట్యూబ్ ఛానల్లో చిన్న బ్లాగ్ పెట్టడం జరుగుతుంది. చదువుకున్నా చెప్పండి, బొమ్మరాజపల్లి గ్రామం కాదు, ఒకటి అరకేజీ మటన్ తినే ఒక కేజీ పల్నాడు జిల్లా. చెప్పులు తెగిపోయినాయి. అందరూ ఈత్ కుర్రాలు, పెళ్లి కానీ కుర్రాలు లేడండి. హలో 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 హాయ్ ఫ్రెండ్స్, సంజీవ కొండకు వచ్చాం ఫ్రెండ్స్. జై శ్రీరామ్. వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.